నిజంగా చనిపోయాడా? చనిపోతే లక్ష్మిని పెళ్లి చేసుకుంది ఎవరు? మాధవ్‌నా? మాధవ్ ఆత్మనా? తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజోహి అమ్మ కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ చనిపోయిన వ్యక్తి పెళ్ళి పార్ట్ 2. ఆ కథే ఈ కథ. పెళ్లి జరిగిన రాత్రి లక్ష్మి ఒంటరిగా గదిలో కూర్చుంది. ఆమె చేతిలో పెళ్లి ఫోటో ఉంది. ఆ ఫోటోలో మాత్రం ఆమె ఉంది, కానీ మాధవ్ కనిపించడం లేదు. లక్ష్మి భయంతో వణికిపోయింది. ఇది ఎలా సాధ్యం అని ఆమె చెప్పుకుంది. అప్పుడే గదిలో గాలి బలంగా వీచింది. టేబుల్ మీద ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. అంతలో వెనక నుంచి ఒక స్వరం వినిపించింది. లక్ష్మి! ఆ స్వరం మాధవ్ది. లక్ష్మి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అక్కడ మాధవ్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు విచిత్రంగా మెరిసిపోతున్నాయి. లక్ష్మి భయంతో, నువ్వు నిజంగా ఎవరు? మాధవ్ నెమ్మదిగా, నువ్వు నన్ను మర్చిపోలేవు కదా, అందుకే నేను మళ్ళీ వచ్చాను. లక్ష్మి, అయితే యాక్సిడెంట్లో చనిపోయింది ఎవరు? మాధవ్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. కొన్ని క్షణాల తరువాత అతను నెమ్మదిగా, అది నేనే. లక్ష్మి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అయితే నువ్వు ఇప్పుడు? మాధవ్ దగ్గరికి వచ్చి, నాకు ఈ ప్రపంచంలో ఉండడానికి ఎక్కువ సమయం లేదు. అప్పుడే గది లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. లక్ష్మి గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగింది. మళ్ళీ లైట్లు ఆన్ అయ్యేసరికి మాధవ్ కనిపించలేదు. కానీ టేబుల్ మీద ఉన్న ఫోటోలో ఈసారి మాధవ్ కనిపించాడు. అతని ఫోటోలో నుంచి లక్ష్మిని చూస్తూ నవ్వుతున్నాడు. లక్ష్మికి ఒక్కసారిగా అర్థమైంది, మాధవ్ ఇంకా వెళ్ళిపోలేదు. అతను ఇంకా ఆమె దగ్గరే ఉన్నాడు. ఈ కథ పార్ట్ 3 కావాలా? వెంటనే